Hi students, welcome to my YouTube channel. In this video, ratio and applications chapter, second concept proportion. Second concept is proportion. Okay. In the previous video, part 1, introduction of the ratio నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. What is the ratio? If two quantities expressed in the same units are compared by the division, the result obtained is called ratio. Two quantities expressed in the same ratio compared by the division method లోపల మనం కంపారిజన్ చేసినట్టయితే that is called ratio. A ratio is an ordered comparison of quantities in the same units. కంపల్సరీ యూనిట్స్ సేమ్ ఉండాలి, అలాగే ఆర్డర్డ్ ఉండాలి. we use the symbol is two dots. చూడండి, రేషియో సింబల్ ఈ విధంగా రాసుకుంటాం. and a and b are two numbers. The ratio of a to b is denoted by a is to b అని రాస్తాము. a is to b అని రాస్తాము. a is to b అని చదువుతాము. కొన్ని సందర్భాల్లో దీన్ని ఫ్రాక్షన్ ఫామ్గా a by b అని కూడా రాయొచ్చు అని నేర్చుకున్నాం. a రేషియో b అనేది a is to b అని చదువుతాము, a by b అని రాయడచ్చు కూడా. ఇక్కడ a and b are called terms of the ratio అంటాం. a and b are called terms of the ratio. a is the first term or antecedent, అలాగే b is called second term or consequent అని కూడా నేర్చుకున్నాం. a is called antecedent, b is called consequent అంటాం. ఇక్కడ a అంటే రేషియో కంటే బిఫోర్ ఉన్నటువంటి నెంబర్ a అనేది, నెక్స్ట్ ఉన్నది b. a is called antecedent, b is called consequent అని నేర్చుకున్నాం. ఓకేనా స్టూడెంట్స్, ఇది రేషియో. కంపారిజన్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఆర్ సేమ్ యూనిట్స్ బై ద డివిజన్ మెథడ్ లో కంపారిజన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హ్యాజ్ 6 rupees. Second person A is 6 rupees, B is 10 rupees. So how much more? 4 rupees more. This one is the subtraction method, comparison. అలా కాకుండా 6 by 10. So how much more? 2 by 3 times or 3 by 2 times. A is 2 by 3 times of B, B is 3 by 2 times of A. ఈ విధంగా నేర్చుకున్నట్టు కంపారిజన్ చేసినట్టయితే దట్ ఈస్ కాల్డ్ రేషియో అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రపోర్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Srileka's mother prepares tea by using 2 spoons of tea powder, 1 cup of tea. So 1 cup of tea ప్రిపేర్ చేయాలంటే 2 teaspoons టీ పౌడర్ వేయాలి. ఓకేనా. సో 1 cup of టీ ప్రిపేర్ చేయడం కోసం 2 spoons మనకి ఏమవుతుంది, టీ పౌడర్ అవసరం అవుతుంది. సో one day 3 guests visited their home. How many spoons of tea powder must the she use to compare 3 cups of tea? ఇప్పుడు మరి ఇద్దరు 3 గెస్ట్స్ వచ్చేసిండ్రు కాబట్టి 3 గెస్ట్స్ రావడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ కప్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 3 కప్స్కి ఏమవుతుంది, 3 2 6 spoons ఆఫ్ టీ పౌడర్ అవసరం అవుతుంది. ఓకేనా. ఇది మనకి రేషియో, ప్రపోర్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, 3 cups of tea. Yes, you are right. She uses 6 spoons of tea powder to prepare 3 cups of tea. Here, Srileka's mother used the law of proportion to solve the problem. సో అలాగే ఈ గాట్ ద పిక్చర్ డెవలప్డ్ ఇన్ ఏ ఫోటో ల్యాబ్, సైజ్ 4-6 centimeters. సో ఇక్కడ చూసినట్టయితే ఒక రవి టుక్ ఏ ఫోటో. రవి ఏం చేసినట్టే ఫోటో తీసుకున్నాడు. దాని యొక్క సైజ్ ఎలా ఉంది, 4 centimeters బెడ్త్, 6 centimeters హైట్ ఉండేటట్టు ఒక రెక్టాంగిల్ షేప్ లో ఫోటో ఉంది. ఈ వాంటెడ్ టు ద ఫోటో ఈజ్ ఎన్లార్జ్డ్. ఫోటోని ఏం చేయాలనుకున్నాడు, ఎన్లార్జ్ చేయాలనుకున్నాడు. సో ఈ వాంట్ టు ఫోటో ల్యాబ్ అగైన్. ద ల్యాబ్ మ్యాన్ గివ్ హిమ్ దిస్ ఫోటో. In turn, Ravi said, there seems to be something wrong with the picture. ఒకసారి పిక్చర్ చూసినట్లయితే లెంత్ బెడ్త్ ఏమో 4 centimeters అలాగే ఉంది, లెంత్ ఏమైంది, డబల్ అయింది. హైట్ అనేది, ఫోటో యొక్క హైట్ అనేది 6 నుంచి 12 ఇంక్రీజ్ అయింది. చూడండి ఒక్కసారి ఫోటో మరి ఎలా ఉంది చూసినట్టయితే మనకి అంత నీట్గా కరెక్ట్గా అనిపిస్తలేదు. సో కెన్ యూ సే దట్ రాంగ్ విత్ దిస్ పిక్చర్? Ravi decided to measure the length and breadth of the photo. You know the ratio of the length and breadth of the original photo should be equal to the ratio length and breadth of the enlarged photo. సో ఫోటో యొక్క లెంత్ బెడ్త్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఉన్నటువంటి ఫోటోకి ఏమో 2:3 వచ్చింది, ఇప్పుడేమో 14:12 కాబట్టి 1:3 వచ్చింది. సో ఫస్ట్ 2:3 వస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, 1:3 వచ్చింది. కాబట్టి ఫోటో అనేది ఓన్లీ హైట్ మాత్రమే ఇంక్రీజ్ కావడం గమనించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఇచ్చిండు. ఆర్ ద 2 ratios are equal? No. 2 ratios are equal and no. Ravi also realized that the ratio of length and breadth of the enlarged photo was not equal to the original photo.
ఈ అండర్స్టూడ్ దట్ ద సెకండ్ పిక్చర్ వాజ్ నాట్ ప్రపోర్షన్ టు ద ఫస్ట్. ఇప్పుడు ఏం చేసిండంటే మనకి ఇంతకుముందు హైట్ ఒకటే డబల్ చేసిండు కదా, ఇప్పుడు ఏం చేసిండు బెర్త్ని కూడా ఏం చేసిండు అంటే డబల్ చేసిండు, 4ని 8 చేసిండు. 4 ఈజ్ ఇంక్రీజ్డ్ 8, ఇది 6 ఈజ్ ఇంక్రీజ్డ్ 12, డబల్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది రేషియో 2:3, ఎందుకంటే 8:12 డివైడ్ చేస్తే 4 2 8, 4 3 12, సో 2:3 వచ్చింది. అంటే ఫస్ట్ 2:3 ఉంది, ఇప్పుడు కూడా 2:3 వచ్చింది. కాబట్టి రవి అండర్స్టూడ్ దట్ ద ఒరిజినల్ ఫోటో అండ్ ద న్యూ ఎన్లార్జ్డ్ ఫోటో లుక్డ్ ఫైన్ టు హిమ్ బికాజ్ the ratio of their length and breadth are equal. Length and breadth are equal. They were in proportion. మరి proportion అంటే ఏంటంటే two ratios are equal. Two ratios are equal. That is called proportion అంటాం. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి డెఫినేషన్. Proportion. Two ratios are said to be in proportion when they are equal. When they are equal. For example, A and B is the one of the ratio. C and D is the second ratio. So A is to B is the first ratio. C is to D is the second ratio. These two ratios are equal. That one called these two ratios are in the proportion అంటాం. చూడండి ఇక్కడ the symbol we use for proportion is ఈ విధంగా 2 డాట్స్, మొత్తం 4 డాట్స్. ఇక్కడ చూడండి ఒకటి రాస్తే రేషియో అంటాం, అదే 2 రాస్తేనేమో ప్రపోర్షన్ అంటాం. ఈ విధంగా రాస్తాము 4 డాట్స్ ని ప్రపోర్షన్. ఇఫ్ 2 ratios A and B ఒకటి, C and D are equal, we write A is to B is equal to C is to D అని రాస్తాం. We read this A is to B. చూడండి ఒకసారి A is to B is proportionate C is to D, C is to D అని చదువుతాం. లేదంటే A is to B, A is to B and as C is to D అని చదువుతాం. The equality of two ratios is called proportion. The equality of two ratios is called proportion or variation. మరి ఎప్పుడైతే ఈ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నావో, ఇప్పుడు ఆ రేషియోలో ఉన్నటువంటి టర్మ్స్ ABCD అనేటువంటి 4 నెంబర్స్ అనుకున్నట్టయితే మరి మధ్యలో ఈక్వల్ టు ఉంటుంది. మరి చూడండి ఒకసారి A is to B equal to C is to D అయితే ABCD are the set to the proportion అంటాం. ఈ 4 కూడా ఏ విధంగా ఉంటాయంటే ప్రపోర్షన్లో ఉన్నాయని అంటాం. దీనిలో A is called ఫస్ట్, సెకండ్, C is థర్డ్, D is the fourth. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటాం. ద ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆర్ నోన్ యాజ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్. చూడండి ఒక్కసారి ఇక్కడ రాస్తున్న A is to B is equal to C is to D. A is to B equal to C is to D రాసినప్పుడు మరి ఏని డిని రెండు కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం. ఏమంటాము? ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం. బి అండ్ టీనేమో సినేమో మిడిల్ టర్మ్స్ అంటాం. బి అండ్ సి ఏమో మిడిల్ టర్మ్స్ అవుతాయి. ఏ అండ్ డి ఏమో రెండు కూడా మనకి ఏమవుతాయంటే ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. మరి ఎప్పుడైతే రెండు ప్రపోర్షన్స్ ఉన్నాయో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏ ఈజ్ టు బిని ఏ బై బి అని రాయొచ్చు, సి ఈజ్ టు టీని సి బై డి అని కూడా రాయొచ్చు. మరి ఈ విధంగా రాసినప్పుడు మనం నేర్చుకున్నాం ఇంతవరకే. మరి ఏం నేర్చుకున్నామంటే సెకండ్ చాప్టర్ లోపల లీనియర్ ఈక్వేషన్ సాల్వేషన్ చేసేటప్పుడు డి అనేటువంటిది రైట్ సైడ్ డివైడ్ చేస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది, బి డివైడ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. దీని ఏమంటే క్రాస్ మల్టిప్లికేషన్ అని నేర్చుకున్నాం. ఏ ఇంటూ డి ఈక్వల్ టు బి ఇంటూ సి అవుతుంది. ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ కామా డీలో ఏం చెప్పుకున్నాం మనము? ఎక్స్ట్రీమ్స్ అని చెప్పుకున్నాం. బి అండ్ సి ఏమో మిడిల్ టర్మ్స్ అని చెప్పుకున్నాం. సో ఏమవుతుంది ఫార్ములా? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉన్నావో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? టూ రేషియోస్ ఈక్వల్ అయితే ప్రపోర్షన్లో ఉన్నాయంటాము. ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అంటాము. దీనే 4 డాట్స్ను ఉపయోగించుకుని రాయొచ్చు, లేదా ఈక్వల్ ఉపయోగించి రాయొచ్చు. ఎప్పుడైతే 4 టర్మ్స్ ఉన్నావో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్స్ అని అంటాము. ఫార్ములా ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉన్నాయో 2 రేషియోస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఫైండ్, ఇక్కడ ఖాళీ ఎంటీ బాక్స్ ఇచ్చిండు. టు కంప్లీట్ ద ప్రపోర్షన్. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చిండు కదా, ఇది ప్రపోర్షన్లో ఉంది అంటున్నాడు. ప్రపోర్షన్లో ఉన్నట్లయితే ఈ ఖాళీ బాక్స్లో ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటున్నాడు. సో మనకి లెక్కలో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నట్టయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం వేరియబుల్ అనుకుంటాం. 2:5 ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ టు ఎక్స్ అనుకుందాం. 6 ఈజ్ టు ఎక్స్. మనం ఎప్పుడైతే ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకున్నామో ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ట్రీమ్స్ 2 into x ఈక్వల్ టు 5 into 6.
ఓకేనా. 2 అండ్ ఎక్స్ లాస్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ, ఎక్స్ని 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5 ఇంటూ 6/2. 2 టేబుల్లో 2 1 జా 2 3 జా క్యాన్సల్, 5 3 జా 15. సో దేర్ ఫోర్ ద ఖాళీ ఎంటీ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఆ బాక్స్లో 15 ఉన్నట్టయితే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. అప్పుడు రేషియో కూడా ఈక్వల్ అవుతుంది. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. 2:5 అనేది ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఏముంది 16:15 వస్తుంది ఇప్పుడు బాక్స్లో. సో రెండు కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 2 జా 5 3 5 జా, సో 2:5 వచ్చిందా. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 7:15 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ బాక్స్ 60 ఇలా ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బాక్స్. ఇప్పుడు ఏం చేస్తాము, సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 7 ఇంటూ 60 ఈక్వల్ టు 15 ఇంటూ ఎక్స్, ఈ విధంగా రాసుకుంటాం. 15 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ని 15 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 7 ఇంటూ 60/15 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. సో 60 అనేది 15 టేబుల్ వస్తుందా, 15 1 జా 15 4 జా, సో 7 4 జా 28. సో ఎక్స్ వాల్యూ ఆ బాక్స్లో ఉండాల్సిన నెంబర్ ఎంత, 28. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ప్రపోర్షన్లో ఇచ్చినప్పుడు తెలియనటువంటి వాల్యూను తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లో మరి ఇటువంటి లెక్కలు ఉన్నాయి. మరి ఇవి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఫార్ములాను బేస్ చేసుకుని తెలుసుకోండి. అలాగే సెకండ్ బిట్ లోపల ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగిండు, ఇది కూడా సాల్వ్ చేయండి. ఓకే. సో అలాగే ఇప్పుడు థర్డ్ బిట్ ఏమైంది, మధు బైస్ 5 kgs ఆఫ్ పొటాటోస్ ఎట్ ద మార్కెట్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 2 kgs ఈజ్ 36, హౌ మచ్ విల్ బి మధు పే. సో ఇక్కడ చూడండి 2 kgs యొక్క కాస్ట్ ఎంత ఇచ్చిండు, 36 ఇచ్చిండు. 5 kgsకి ఎంత అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, కాస్ట్ కేజెస్ నెంబర్ ఆఫ్ కేజెస్ పొటాటోస్ పెరిగే కొద్ది ఏమవుతుంది, రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, రేషియోస్ ఆఫ్ పొటాటోస్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ రేట్స్. సో ఫస్ట్ ఏమో 2 ఉంది కాబట్టి 2:5. రేషియోస్ ఆఫ్ పొటాటో ఈజ్ ఈక్వల్ టు సో రేషియో ఆఫ్ ప్రైస్. సో 2 kgsకి ఎంత ఉంది, 36 ఉంది కాబట్టి 5 kgsకి ఏమవుతుంది ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి. సో ఇప్పుడు ఎప్పుడైతే రేషియోస్ ఈక్వల్ అవుతున్నావో ప్రపోర్షన్లో ఉన్నాయంటాం. ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 5 ఇంటూ 36. సో ఎక్స్ని 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5 ఇంటూ 36/2. 2 1 జా 2 18 జా 18 5 జా 90. దేర్ ఫోర్ 5 kgs యొక్క కాస్ట్ 90 రూపీస్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఈ విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా అదే విధంగా సాల్వ్ చేయండి. మనకి రేషియో అనేది పొటాటోస్ యొక్క రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ రేషియో. సో నెంబర్ ఆఫ్ కేజెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది రేషియో అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 2:5 ఈజ్ ఈక్వల్ టు 36:x. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 90 రూపీస్. ఓకేనా స్టూడెంట్స్, మిగతా ప్రాబ్లమ్స్ ఇలాగే సాల్వ్ చేయండి. ఇప్పుడు మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.